ఫ్రెండ్స్, నేను మీ హసన్. ఈరోజు ఈ వీడియోలో వాట్సాప్ వెబ్లో డార్క్ మోడ్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో ముందుగా మనం గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసేసుకుందాం. ఓపెన్ చేసేసుకున్న తర్వాత దీనికోసం ఫస్ట్ మనం స్టైలస్ అనే సాఫ్ట్వేర్ని ఎక్స్టెన్షన్ లాగా గూగుల్ క్రోమ్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో దానికోసం క్రోమ్ వెబ్ స్టోర్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. క్రోమ్ వెబ్ స్టోర్లోకి ఓపెన్ చేసేసుకున్నాం. ఇక్కడ స్టైలస్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. స్టైలస్ ఎక్స్టెన్షన్ వస్తుంది ఫ్రెండ్స్. దీనిని మనం క్రోమ్కి ఎక్స్టెన్షన్ లాగా యాడ్ చేసుకోవాలి. కొంచెం స్లోగా ఏముంది ఫ్రెండ్స్, యాడ్ టు క్రోమ్. యాడ్ ఎక్స్టెన్షన్. డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ లాగా క్రోమ్లో యాడ్ అయిపోతుంది. ఓకే, ఎక్స్టెన్షన్ లాగా ఇక్కడ యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్ స్టైలస్ అనేది. ఇవ్వండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ యాడ్ అయిపోయింది స్టైలస్. తర్వాత మనం వాట్సాప్ వెబ్ డార్క్ మోడ్ కోసం స్పెషల్ డార్క్ మోడ్ ఫర్ వాట్సాప్ వెబ్ డార్క్ థీమ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికి వచ్చేసి స్టైలస్ సాఫ్ట్వేర్కి మనం లింక్ ఇచ్చుకోవాలి. సో దానికోసం ఒక లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో. ఇక్కడ నుంచి ఈ డార్క్ థీమ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో లింక్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. దీన్ని కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ పేస్ట్ చేసి ఇన్స్టాల్ స్టైల్. ఈ స్టైల్ని మనం స్టైలస్కి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ ఈ స్టైల్ అనేది యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్ స్టైలస్కి. తర్వాత మనం వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసేసుకున్నాం. డార్క్ మోడ్లో వస్తుందా లేదా వాట్సాప్ వెబ్ ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వాట్సాప్ అనేది డార్క్ మోడ్లో వచ్చేసింది. సో ఇది మనకి డార్క్ మోడ్ వైట్ మోడ్లోనే కావాలనుకుంటే ఇక్కడ స్టైలస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డార్క్ వాట్సాప్ థీమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్క్లూడ్ కరెంట్ ఉందంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇది లైట్ మోడ్లోకి వచ్చేస్తుంది. మామూలుగా ఉన్న బ్రౌజర్ లాగా వస్తుంది. సో ఈ క్లిక్ మార్క్ చేస్తే మనకి డార్క్ మోడ్లో ఉంటుంది. సో ఇలా మనం డార్క్ మోడ్ని వాట్సాప్ యాప్లో ఎనేబుల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.